తెలుగు సార్ భాస్కర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 9వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం ధర్మబోధ అనే పాఠంలోని ప్రశ్నలకు జవాబులు చెప్పుకుందాం. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధర్మబోధ పాఠంలోని కవి పరిచయము, నేపథ్యము, ప్రక్రియ గురించి, ఇతిహాస ప్రక్రియ అంటే ఏమిటి, దాని గురించి వివరణ, అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నలు, తర్వాత పేరా కింద ప్రశ్నలు, వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నలు, వాటిలో చిన్న ప్రశ్నలు జవాబులు, పెద్ద ప్రశ్నలు వాటి జవాబులు. తర్వాత భాషాంశాలు, పదజాలంలో అర్థం రాసి సొంత వాక్యం రాసేటువంటి ప్రశ్నలు జవాబులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్యాయ పదాలు, తర్వాత నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు, వ్యతిరేక క్రియాపదాలు, తర్వాత వ్యాకరణ అంశాల్లో సంధులు, పదాలను విడదీసి సంధి పేరు గుర్తించడము, సమాసాలు, ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలంకారం, ఉపమాలంకారం గురించి వారి యొక్క లక్షణము, వాటి ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఛందస్సులో పద్యపాదానికి లఘువులు గురువులు గుర్తించి అది ఏ పద్యమో తెలియచేయడం జరిగింది. మధ్యభావం పద్యం యొక్క లక్షణాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకో పాఠం ఇంకొక రోజు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని విలువైన సమాచారం తెలుసుకుంటారని ఆశిస్తూ, ఇట్లు మీ భాస్కర్.